హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మిస్ ఆస్ట్రాలజీ. సో బుధుడు మర్క్యూరీ 12th హౌస్లో ఉంటే D10 దశాంశ చార్ట్లో ఎలా ఉంటుందనే చూద్దాం. సో వ్యయస్థానము అని అంటేనే మనకి D10లో వ్యయస్థానం అని అంటే లైక్ ఐసోలేషన్, వర్క్ రిలేటెడ్ అని అర్థం. సో బికాస్ 12th ఈజ్ అన్ ఐసోలేటెడ్ ప్లేస్. అట్లానే 12th అంటే ఫారెన్ ట్రావెల్ అని చెప్పచ్చు, లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్, ఫారెన్ ల్యాండ్స్, ఖర్చులు, ఎక్స్పెండిచరు ఇవన్నీ కూడా వస్తాయి. అంటే ఎక్స్పెండిచరు మనం మన ప్రొఫెషనల్ లైఫ్లో ఖర్చు పెట్టేది అని అనుకోవచ్చు. సో అక్కడ సంపాదించేది, ఖర్చు పెట్టేది. సో అంతా కూడా 12th హౌస్ అనేది ఖర్చులను ఇండికేట్ చేస్తుంది. వాట్ బుధ వీళ్ళు బుధుడు ఏం చేస్తాడు? యూజువల్గా బుధుడు ఏంటి? ఇట్స్ ఇన్ ఇంటెలిజెన్స్, అట్లానే మాట వాక్కారకత్వం ఉంటుంది, క్యాలిక్యులేషన్. సో క్యాలిక్యులేటెడ్ ప్లానెట్, మనకి అకౌంట్స్, మనీ, ఫైనాన్సు వీటికి సంబంధించిన ప్లానెట్. సో ఆయన కనుక మనకి ఈ 12th హౌస్లో ఉంటే ఎలా ఉంటుందంటే యూజువల్గా పర్టికులర్ టైం జరుగుతున్నప్పుడు విజిటింగ్, ట్రావెలింగ్, ఫారెన్ ల్యాండ్స్కి విజిట్ చేయడము. అంటే వీళ్ళు యూజువల్గా దే ఆర్ మోర్ యాక్టివ్, మోర్ ఇంటరాక్టివ్. ఇవన్నీ కూడాను అంటే ఇంటెలిజెన్స్ వైజ్ అనమాట, ఇట్స్ నాట్ ఫిజికల్. సో యూజువల్గా ట్రావెల్ అప్పుడు వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ షార్ప్గా ఉండే పాసిబిలిటీ ఉంటుంది. బయట కంట్రీస్లో వర్క్ చేసినప్పుడు వీళ్ళ ఇంటెలిజెన్స్ కానీ వీళ్ళ ఇది కానీ ఇంకా బాగుంటుంది. కానీ యూజువల్గా ఏంటంటే లైక్ మర్క్యూరీ ఇన్ ద 12th హౌస్ యూజువల్గా వీళ్ళు ఐసోలేటెడ్గా వర్క్ చేయడానికి ఇష్టపడతారు. అంటే మనకి మేనేజ్మెంట్ జాబ్స్, బ్యాక్ ఎండ్ జాబ్స్, అంటే ఫ్రంట్ ఎండ్లో బిజినెస్ ఫ్రంట్ ఎండ్లో లేనివి. సో అటువంటి చూడండి, కొంతమంది బిజినెస్ అనలైజ్ చేసేవాళ్ళు, రీసెర్చ్ చేసేవాళ్ళు, సో డిఫరెంట్ ప్రొఫెషన్స్లో రీసెర్చ్ వింగ్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అట్లానే క్రిటికల్ ఎనలైటికల్ స్కిల్స్తో వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. యూజువల్గా ఈ కాంబినేషన్ లైక్ మర్క్యూరీ ఇన్ ద 12th అనేది అటువంటి పరిస్థితుల్లో పనిచేయడానికి అవకాశము. అట్ ద సేమ్ టైము బికాస్ 12thలో మర్క్యూరీ 6th ఆఫ్ వర్క్ స్టైల్ని ఇండికేట్ చేస్తూ ఉంటాడు. అంటే వీళ్ళు ఎక్స్ట్రావర్ట్గా వర్క్ చేయడం కన్నాను వాళ్ళ స్పేస్లో, వాళ్ళ ప్రైవేట్ స్పేస్లో వాళ్ళకి ఇచ్చిన టాస్క్ని కంప్లీట్ చేయడానికి ఎక్కువ అవకాశము, ఇష్టపడ్డము, అండ్ దే ఆర్ మోర్ కన్వీనియంట్ ఆ పర్టికులర్ దీనిలో అని చెప్పచ్చు. అండ్ కమింగ్ టు ద మాట్లాడే విధానము, కమ్యూనికేషను, వీటన్నిటినీ కూడా వీళ్ళు చాలా ఆలోచించి అంటే లైక్ కమిటెడ్గా, క్యాలిక్యులేటెడ్గా చేస్తారని చెప్పచ్చు. ఎస్పెషల్లీ ఎక్స్పెండిచరు. సో దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెడితే మనకి అంటే లైక్ బడ్జెటింగ్ లాంటిది అనమాట. సో యూజువల్గా 12th హౌస్ అనేది సాలరీని ఖర్చు పెట్టే విధానాన్ని ఇండికేట్ చేస్తుందని చెప్పచ్చు. లైక్ వాట్ యూ ఎర్న్డ్ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్. లైక్ మనకి D1లో 12th హౌస్ అనేది ఓవరాల్ ఎక్స్పెండిచర్, ఓవరాల్ ట్రావెల్. బట్ D10కి వచ్చేటప్పుడు పర్టికులర్లీ మీరు ప్రొఫెషనల్ లైఫ్లో ఎర్న్ చేసింది త్రూ బిజినెస్ కానీ త్రూ జాబ్ కానీ ఎర్న్ చేసిన దాన్ని ఎటువంటి విధానంలో ఖర్చు పెడతారు అనేది యూజువల్గా దే ఆర్ క్యాలిక్యులేటెడ్. బికాజ్ మర్క్యూరీ ఎనర్జీ ఎప్పుడు కూడాను ఎస్టిమేషను, క్యాలిక్యులేషను వీటికి ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఏంటంటే వీళ్ళ కాంపిటీషన్ అవనివ్వండి, ఎక్స్పెండిచర్ అవన్నీ, దే ఆర్ వెల్ ఇంటెలిజెంట్ అని చెప్పచ్చు. ఎందుకంటే కొన్ని ప్లానెట్స్కి 12th అనేది ఇట్ విల్ గివ్ యాడెడ్ బూస్టింగ్ లాంటిది. ఎస్పెషల్లీ మర్క్యూరీ కైండ్ ఆఫ్, చంద్రుడు, బుధుడు ఇటువంటివి. ఎందుకంటే ఈ చంద్రుడు, బుధుడు అంటేనే మనకి క్యాలిక్యులేషన్ అని అర్థం కదా. సో ఇంటెలిజెన్స్, క్యాలిక్యులేషన్. 12thకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఎన్హాన్స్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడు కూడా బుధుడు లాంటి గ్రహము 8th హౌస్లోనో 12th హౌస్లోనో ఉన్నప్పుడు యూజువల్గా దే ఆర్ హైలీ ఇంటలెక్చువల్గా ఉండే పాసిబిలిటీ ఉంటుంది. బికాస్ ఆఫ్ దేర్ క్యాలిక్యులేషను, వాళ్ళ టైమింగ్ ఇవన్నీ కూడా బాగుంటాయి అన్నమాట. సో D10లో 12th హౌస్లో ఉన్న బుధుడు కూడా అట్లాంటి ప్లానెటే. లైక్ వీళ్ళు యూజువల్గా మీకు చూడండి ప్రాజెక్ట్ ఎస్టిమేషన్స్, మర్జర్స్, ఇప్పుడు కంపెనీ కలవడానికి ఎట్లాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్లో వర్క్ చేస్తే మన ఆర్గనైజేషన్కి లాభం. సో యూజువల్గా ఇటువంటి వాటిలో వీళ్ళకి కొంచెం ఎక్స్పర్టైజ్ ఉండే పాసిబిలిటీ ఉంటుంది. అయితే ఆల్ ద ప్లానెట్స్ 12th హౌస్ అంటేనే నెగిటివ్ హౌస్ కదా. సో ఈ 12th హౌస్లో ఉన్న ప్లానెట్స్ డెఫినెట్గా ఎంతో కొంత నెగిటివిటీని క్యారీ చేస్తాయి. సమ్టైమ్స్ ఓవర్ థింకింగ్, దీనివల్ల ఓవర్ క్యాలిక్యులేషన్ వల్ల కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్, మాట తీరుతో ఇబ్బందులు ఇటువంటివి రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఏదేమైనానో ఫారిన్ ఫండ్స్ని, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని అనలైజ్ చేయడంలో వీళ్ళకి కొంచెం టాలెంట్ బెటర్గా ఉంటుందని అయితే చెప్పచ్చు. సో బుధుడు అంటే అదే, ఇట్స్ ఆల్ అబౌట్
ఎస్టిమేషన్ క్యాలిక్యులేషన్. సో మెర్క్యూరియన్ ఎనర్జీ అనేది యూజువల్గా 12th మిగిలిన గ్రహాల కన్నా కంపేర్ చేసినప్పుడు చంద్రుడు కానీ బుధుడు కానీ ఇట్లాంటి ప్లానెట్స్ అవి కొంచెము నెగిటివ్ సైడ్, బికాస్ 12th ఇట్ సెల్ఫ్ ఈజ్ అ నెగిటివ్ హౌస్. అక్కడ దాని నుంచి వచ్చే రిజల్ట్ అనేవి ఇంకొంచెం బెటర్గా ఉండడానికి కొన్ని ప్లానెట్స్కి అవకాశం ఉంటుంది. అట్లాంటి ప్లానెట్స్లో వన్ ఆఫ్ ద ప్లానెట్ మెర్క్యూరీ అని చెప్పచ్చు. సో ఇది బుధుడు గురించి. అండ్ అట్లానే మీరు ఎవరైనా మీ సొంతగా మీ హారోస్కోపు మీరే రీడ్ చేసుకునే అంత స్కిల్స్ రావాలి అని అంటే రెమెస్ ఆస్ట్రో అకాడమీలో జాయిన్ అవ్వండి. అండ్ మనము సెకండ్ బ్యాచ్ని స్టార్ట్ చేసి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ చూసేవాళ్ళు కొంచెం షేర్ చేయండి, ఎందుకంటే ఆస్ట్రాలజీ అనేది చాలా లిమిటెడ్ మందికి అర్థమయ్యే సబ్జెక్టు. మీ అందరూ చూస్తున్నారంటే యు ఆర్ బ్లెస్డ్, అండ్ నేను చెప్తానంటే నేను బ్లెస్డ్. సో కాబట్టి ఇది ఇంకొంచెము అందరికీ తెలిసేలా ఉండాలంటే మీరు మన వీడియోస్ని షేర్ చేయడము, అందరితో షేర్ చేసుకోవడము అండ్ అట్లాంటివి చేస్తే దట్ విల్ హెల్ప్ ఎ లాట్. మన ఛానల్ ఇంకొంచెం బెటర్గా వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్. బాయ్.